ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ మీడియా. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఓల్డ్ సిటీ సూర్య బాయ్ ఉన్నారనమాట. ఆల్రెడీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. రీసెంట్గా చంద్రకాంత్ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా వీడియోస్ వైరల్ అయినాయి. ఈరోజు అన్న మన ముందు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. హలో అన్న. హాయ్ అమ్మా. ఎట్లున్నారు? సూపర్ అమ్మా. సో అసలు ఏంటన్నా మీ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలని చాలా మంది ఆశపడుతున్నారు. మీరే అన్నారు కదమ్మా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గురించి. అసలు ఏంది ఈ ఓల్డ్ సిటీ? అంటే నేను ఓల్డ్ సిటీలో ఉంటా కాబట్టి అంటే సోషల్ వర్కర్ మనం. ఓకే, ఇంతవరకు ఏమేం చేశారన్న సోషల్ వర్క్? చాలా చేశానమ్మా. లాక్డౌన్లో కావచ్చు, ఏదన్నా అన్నదానాలు కావచ్చు, చాలా చేశాను. ఓకే, దాదాపు మీ తరపున సహాయం అందుకున్నవారు వేలల్లో ఉండొచ్చా, లక్షలలో ఉండొచ్చా అన్న? వేలల్లో ఉంటారమ్మా. వేలల్లో ఉంటారు. వేలల్లో ఉంటారు. అంటే అన్నకు అంత ఆస్తి ఉందా అని అనుకుంటారు. ఇక అంత ఆస్తి అమ్మా, వేలల్లో సాయం చేసేంత మాత్రాన ఎక్కువ ఆస్తి ఏం అవసరం లేదమ్మా. మనం సంపాదించే ₹1 ₹10 ఇస్తే చాలు. ఓకే, ₹10 మనం పెట్టుకొని ₹10 వాళ్ళకి ఇస్తే చాలు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారన్న ప్రజెంట్? నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఫిలిం యాక్టర్, సోషల్ వర్కర్, ఓకే, హ్యూమన్ రైట్స్ అన్ని. ఓకే, మూవీ అన్నారు కదన్న, ఏ మూవీ చేస్తున్నారు? సుపారి అమ్మ నా మూవీ పేరు. ఓకే, ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ నేనే, హీరో నేనే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేనే, ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్, కెమెరామ్యాన్ అన్ని నేనే. కెమెరామెన్ కూడా మీరేనా? నేనే. ఉంటారు అంటే ఉంటారు, టీం ఉంటది. ఓకే, ఓకే, క్రెడిట్ ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నా ఫస్ట్ మూవీ ఇట్టైనా పట్టైనా ఏదైనా సరే నాకే కావాలి ఆ పేరు. ఓకే, ఎందుకంటే మన డబ్బు మనం పెట్టుకుంటూ అన్ని చేసుకుంటూ వేరే వాళ్ళ క్రెడిట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అలా అలా. ఓకే అన్న, ఏంది కాస్ట్యూమ్ మొత్తం కషాయం మాలేమన్నా వేసిరా? కాదమ్మా, మండే కదా ఈరోజు. శివభక్తుని చాలా నేను. ఓ, శివుని గురించి ఒక 2 మాటలు అన్న మీ నోట్ నుంచి. నా నోట్ నుంచి ఓం నమ శివాయ. శివయ్య, ఆకలి కడుపులు లేకుండా ప్రతి ఒక్కరికి మా నెగిటివ్ చేసిన వాళ్ళకు కూడా పాజిటివ్గా మీరు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళ వెనక మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా నా తరపున కోరుకుంటున్నా. దయచేసి శివయ్య అన్న వాళ్ళకి పలకండి. ఓకే అన్న, ఇది ఓల్డ్ సిటీలో ఉంటున్నా కాబట్టి ఓల్డ్ సిటీ సూర్య అని చెప్పేసి అన్నారని చెప్పేసి మీరు అన్నారు. మరి ఓల్డ్ సిటీలో అంటే చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరికీ రాని పేరు ఓల్డ్ సిటీ సూర్య బాయ్ అని మీకే రావడానికి గల కారణం అన్న? మనం మంచి చేసి ఫస్ట్ క్లిక్ అనేది పక్కన పెడితే ఒకరికి గుర్తింపు రావాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఏరియాలో ఉంటారమ్మా. గుర్తింపు వచ్చేలాగా మనం ఏదన్నా చెయ్యాలి. ఒక మంచి అయినా చేయాలి, చెడైనా చేయాలి. ఇక నేను మంచిగా చేశా, నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి నేను మంచిగా చేశా. చెడు నేను ఎవ్వరికి చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ నాకు తెలియక ఒకవేళ చెడు చేసింటే వాళ్ళకు నా మనస్సాక్షితోని సారీ చెప్తాను నేను. ఓకే అన్న, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్న అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదమ్మా. యాక్చువల్లీ మాది రాయలసీమ. ఒక 40-45 ఇయర్స్ కింద ఇక్కడ వచ్చేసారు. మా అమ్మకి నాన్నకి పెళ్ళి అవ్వగానే ఇక్కడికి వచ్చేసారు ఓల్డ్ సిటీకి. అదే 45 ఇయర్స్ నుంచి అదే గల్లీలో ఉంటాం. అదే గల్లీలో మేము పుట్టాం, అదే గల్లీలో అదే ఓల్డ్ సిటీలో. అక్కడే పెళ్ళి చేసుకొని రాగానే అక్కడే ఫస్ట్ వచ్చినప్పుడు రెంటెడ్ తీసుకొని అలానే వాళ్ళ లైఫ్ మొత్తం అలా సాగించేవాళ్ళు. నేను పెద్దగా అయిన తర్వాత కొంచెం చదువుకున్న తర్వాత ఇక ఏదో ఒక వర్క్ ఏదో ఒకటి అలా కొంచెం మంచి స్టేజ్కి వెళ్ళామన్నమాట. ఓకే, సో మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా అసలు? నేను ఎంబీఏ చేశానమ్మా. ఎంబీఏ చేశారు? ఓకే, ఎంబీఏ చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇక అంతే కదమ్మా. ఇప్పుడు మనము అది చేసేంత మాత్రాన పెడితే ఒక ఆఫీస్ అయినా మనం పెట్టుకోవాలి. 10 మందికి జాబ్ ఇచ్చే స్టేజ్లో అయినా ఉండాలి. నాకు నచ్చదు ఒకరి కింద పని చేయాలంటే, నాకు నచ్చదమ్మా. అది ఎందుకో ఏమో కానీ ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేదు. ఏదైనా సరే మనం ఓన్గా మనం ఒకదాన్ని సృష్టించుకొని 10 మందికి ఉపాధి ఇచ్చేలాగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. చదువుకున్నా ఇప్పుడు అమ్మా, చదువేం పెద్ద మ్యాటర్ కాదమ్మా. చదువు లేని వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఏదో పేరుకి ట్యాగ్ లైన్ అంతే, చదువుకున్నామని అంతే. అది దేనికి యూజ్ కాదు. చదువుకున్న వాళ్ళ కన్నా చదువుకోనోళ్ళు వాళ్ళకి ఆత్మాభిమానాలు ఎలా గౌరవించాలి,
అలాంటి వాళ్ళే 10 మందికి సేవ చేస్తారు, 10 మంది గురించి మంచి చెప్తారు. చదువుకున్న మూర్ఖుల కన్నా చదువుకోని వాళ్ళే బెటర్ అని నేనంట. వాళ్ళకే సంస్కారం చాలా తెలుసు. ఓకే. అన్న మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నాను అని చెప్పారు. అవునమ్మా. అప్పుడు కిరాయిల్లు, మరి ఇప్పుడు యాక్చువల్లీ కిరాయి ఇంట్లో కాదమ్మా, ఒక గుడిసెలో ఉండేటోళ్ళం మేము. అప్పుడు గుడిసె అప్పట్లో పోనీ. ఒక గుడిసెలో, పూరి గుడిసెలో ఉండేటోళ్ళం. ఇప్పుడు 45 ఇయర్స్ కింద ఉండే ఓన్ హౌస్లు కానీ ఉన్నాయి. ఎన్ని ఉండే ఉండొచ్చు అన్న? రీసెంట్లీ ఇన్ని ఏం లేవమ్మా. ఉండే కానీ మమ్మీ చనిపోయినప్పుడు కొన్ని అమ్మేసుకున్నాము. ఓకే. ఏదో కొన్ని స్ట్రగుల్స్ నుంచి ఇప్పుడు కొంచెం రికవరీ అవుతున్నాం. ఓకే. అంతే. చాలా చాలా ఖర్చు అయిపోయినాయి అమ్మ కోసం. దాచుకున్నవన్నీ, కూడబెట్టుకున్నవన్నీ, ఉన్నవన్నీ అమ్మేసుకున్నాం. ఇప్పుడు కొంచెం జర ఓకే. మళ్ళీ రికవర్ అవుతున్నారు అయితే. నా రికవరీ. ఓకే. ఇప్పటి వరకు మీ వెనకాల ఎంత ఆస్తి ఉండొచ్చు అన్న? కొన్ని కోట్ల, కొన్ని లక్షల? లక్షలు కోట్లు ఏం లేదమ్మా. మనం తిని ఇది సీక్రెట్ అన్న, ఇప్పుడు మీరు చెప్పారని బట్టి దొంగలు పడతారు మీ ఇంట్లో. లేదు చెల్లెమ్మ. ఇగో మనకు ఎక్కువ ఆస్తులు అంతస్తులతో పని లేదమ్మా. మనల్ని డిసైడ్ చేసేది మన డ్రెస్సింగ్ కాదు, మన లుక్ కాదు, మనల్ని డిసైడ్ చేసేది మన క్యారెక్టర్. డబ్బు ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా. డబ్బు ఎంతన్నా ఉండనే అమ్మా, మనం డబ్బు ఏమైనా తినాం కదా. నాకు డబ్బు తినే అలవాటు లేదు. అలా అని చెప్పి అడ్డమైన గడ్డి తినే అలవాటు నాకు అందరిలాగా అస్సలే లేదు. నా దగ్గర ఉన్న దాంతో, నా దగ్గర అడ్డమైన గడ్డి తినడం అంటే పాప పనులు చేసి తినడం. నేను అలా చెప్తున్నా. నేను బతికిన 4 రోజులైనా సరే నా కష్టంతో నేను పడి నాకు వచ్చిన కొద్ది దాంట్లో, అది ఎంతన్నా కావచ్చు, మనిషి బతకడానికి ఎక్కువ డబ్బేం అవసరం లేదు. మనం ఎందుకంటే మనం పూరి గుడిసెలో ఉన్నాం, రేకుల ఇంట్లో ఉన్నాం, దాని తర్వాత చెత్తింట్లోకి వచ్చినాం, అన్నీ చూసేసాం మనము. అన్నీ చూసి ఈ స్థాయిలో ఇలా ఉన్నాం. మనకు అంత పెద్ద ఆర్భాటాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే జనాలకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇలా ఉన్నోడు డౌన్ అయిపోయాడు అని తెలిస్తే మనకి వాల్యూ ఉండదు. మనం తిన్నామా, ఉన్నామా, డబ్బులు ఉన్నాయా లేవా ఎవరికి అవసరం లే. వాడు ఎలా ఉన్నాడు, కార్లో తిరుగుతున్నాడా లేదా, నగలు ఉన్నాయా లేవా. ఒకప్పుడు ఆడవాళ్ళకి స్పెషల్ నగలు, ఇప్పుడు మగవాళ్ళకి అలంకరణ అయిపోయింది. మనము 10 మందికి చూయించుకోవడానికన్నా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనకు పని ఇస్తారు. ఎందుకంటే ఆ పనులు చేసే వాళ్ళు డౌన్ అయిపోతే మళ్ళీ ఆ పనులు రావు. మనం ఏదన్నా పని చేయాలంటే మనం ఇలా కనిపించాలి. మనం తిన్నామా లేదా అవసరం ఎవరికి. ఇలా కనిపిస్తే మనకి ఏమైనా రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేకపోతే ఏ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సంబంధించి ఏదైనా కావచ్చు, మన దగ్గరికి వస్తాయి. మనం వచ్చిన దాన్ని మనమే అంటే నేనే ఉంచుకోకుండా కనీసం ఇంత వస్తే దాంట్లో కొంచెమైనా జనాల కోసం ఇస్తే నాకు కొంచెం సాటిస్ఫై. మీరు వచ్చి మా ఏరియాలో చెక్ చేసుకోవచ్చు. నా ప్రొఫైల్, నా ఎఫ్బీలో కానీ దాంట్లో కానీ చూసుకోవచ్చు. అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. అలా అంత చేశాను కాబట్టే నాకు ఎక్కడెక్కడి నుంచో పాలాభిషేకాలు అవన్నీ చేస్తుంటారు జనాలు. పాలాభిషేకాలు చేశారన్న? మీరు చూడలేదేమో ఐ థింక్. వీడియో చూసుంటాను. ఏపీలో కానీ, తమిళనాడులో కానీ, ఇంకా థియేటర్స్ దగ్గర కానీ. అంటే మమ్మీ చనిపోయినందుకు చేసుకోలే, నేను పుట్టినరోజు చేసుకోలే, నేను రీసెంట్లీ చేసుకోలేదు. ఇక అలా చూస్తుంటా అన్న, ఏంది అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందన్న మీకు? కార్ దిగితే చాలు వచ్చి హగ్ చేసుకుంటారు. అన్న అన్న ఏందా అభిమానం అసలు? అంతా గాడ్ గ్రేస్ అమ్మా, మన దగ్గర ఏం లేదు. ఆ దేవుడు అలా రాసి పెట్టాడు. అది మనం చేసిన మంచి కావచ్చు, మన తల్లిదండ్రి చేసిన మంచి కావచ్చు, దానివల్ల ఆశీర్వాదం మనకు అలా దక్కింది. మనకి ఏదన్నా ఒకటి మనమున్న ఏరియాలో మనకు పేరు సంపాదించడం చాలా కష్టం. తొక్కేసేంత మాత్రాన వాళ్ళు కిందికి వెళ్ళిపోరు. దేవుడు తొక్కేయాలనుకుంటే మీరు తొక్కేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ కిందికి వెళ్ళిపోతాడు. అలా తొక్కేయాలి, వాడిని గుంజేయాలి, వాడిని ఏదో చేయాలి అని పెట్టే దాని మీద ఉన్నంత ఫోకస్ మీ ఫ్యామిలీ మీద, మీ కెరియర్ మీద, మీ తల్లిదండ్రి మీద, మీ పిల్లల మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అన్న, అట్లా మిమ్మల్ని తొక్కేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసిరంట? చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇన్ని ఎలా పడగొట్టాలా, ఎలా డౌన్ చేయాలా, ఎలా రూమర్స్ క్రియేట్ చేయాలా, ఎలా వీడిని ఏది చేయాలా అని చెప్పి చాలామంది అది కూడా పెద్ద పెద్దోళ్ళు ట్రై చేస్తారు. కానీ ఇందాక చెప్పాను కదమ్మా, దేవుడు అనుకుంటేనే అవుతుంది. అది దేవుడు ఒక్కసారి అనుకుంటే మనం అవసరం లేదు, జనాలు మనం తొక్కేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం.
ఓకే. నేను దేవుణ్ణి నమ్ముకుంటా, ఆయన బాటలో నడుస్తా. నాకైతే అంత మంచే జరుగుతుంది. జరుగుతుంది. యా ఓకే. అన్న మీరు వాడే క్లాత్స్ ఏ బ్రాండ్ అన్న? బ్రాండ్ గిండనే ఏం లేదమ్మా. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్తుంటాం, ఆ, నచ్చింది మనకు, అది ఎంత కాస్ట్లీ కానీ ఎంత నార్మల్ కానీ మనకు నచ్చిందంటే అది మనకు కావాలంతే. ఒకవేళ అది కొనడానికి మన దగ్గర డబ్బులు లేవనుకో, దానికి అడ్వాన్స్ ఇచ్చి మరి 2 రోజులు అట్లనే పెట్టు, నేను డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నాకు అని చెప్పి కొను. అలాంటి మెంటాలిటీ ఉన్నది. నాకు ఏదైనా నచ్చితే అది 10 రూపాయలు కానీ ₹1,00,000 కానీ నాకు కావాలంతే. అది ఓకే. అది రోడ్ మీద స్ట్రీట్ షాపింగ్ అయినా కూడా ఏదైనా కొనేస్తారు పర్లేదు, నచ్చితే. ఏదైనా అది అంతెందుకు, సెకండ్ హ్యాండ్ బట్ట అయినా పర్లేదు. హ్మ్. ఒకరు వేసుకున్న టీ షర్ట్ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముతారు కదా, నాకు నచ్చిందంటే అదైనా తీసుకుంటా నేను. అదైనా తీసుకుంటారు. అదైనా చెప్తున్నా కదమ్మా నేను. నాకు నచ్చితే 100% నాకు కావాలంతే. అది కావాలి. అంతే. అది ఒక మొండి పట్టుదల కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏదైనా సరే అది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు అది కావాలంతే. అంతే. నచ్చితే కావాల్సిందే. అంతే అంతే అంతే. కాంప్రమైజ్ అయ్యేది అసలు లేనే లేదు ఆ ఒక్క విషయం లేదు. ప్రైస్ ఎందుకంటే ఎక్కువైనా కొంటారు. ఎంతైనా నాకు ఎలాంటి చెడు అలవాట్లు నాకు లేవు. నాకు ఉన్నది 2 అలవాట్లు. మంచి ఫుడ్ తింటా, మంచి డ్రెస్సింగ్ వేసుకుంటా. ఇంత తప్ప నాకు వేరే అలవాట్లు ఏవి అంటే లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ ఏవి లేవమ్మా నాకు. ఏవి లేవు. ఏ అలవాట్లు లేవు. స్మోకింగ్ లేదు, గుట్కా లేదు, అసలు ఏ అలవాట్లు లేవు. ఓకే. అన్న ఈ బంగారం అసలు ఇట్లా చూస్తే చాలు అందరు లుక్ అంతా ఫస్ట్ బంగారం మిన్నే ఉంటుంది. ఎందుకన్నా అంత బంగారం, అంత వెయిట్? అంటే నాకు కూడా వేసుకోవాలని లేదమ్మా. మధ్యలో మనం చెప్పాను కదా, కొంచెం బాగా డౌన్ అయిపోయిన ఉండే. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటి? షో అప్. నాకేం ఇష్టం లేదు, నాకు ఇరిటేషన్ ఉంటుంది వేసుకోవాలంటే. సరే, మన దగ్గరికి ఒక పని రావాలి, ఏదైనా మనల్ని ఎత్తుక్కుంటూ రావాలంటే మనం ఏ స్థాయిలో బతికినామో అదే స్థాయిని 10 మందికి చూపించాలి. అప్పుడే మనకు రెస్పెక్ట్. ఇప్పుడున్న సమాజంలో అయితే మనిషికి వాల్యూ లేదమ్మా, డబ్బుకే వాల్యూ. వాడు ఎలా ఉన్నాడు. ఇంకోటి కూడా చెప్తా నేను, అందరినీ ఉద్దేశించి చెప్తున్నా. వాడు వేసుకుంటున్నది గోల్డా, రోల్డ్ గోల్డా, వాడు వేసుకుంటున్న బట్ట బ్రాండా, అన్బ్రాండా, వాడు పెట్టుకుంటున్న స్పెట్స్ బ్రాండా, అన్బ్రాండా, వాడు వస్తున్న కారు పెద్దదా చిన్నదా అని ఎవ్వరికి అవసరం లేదమ్మా. వాడు కారులో వస్తే చాలు, కొంచెం మెరిసే బట్టలు వేసుకుంటే చాలు, మెడలో ఏమైనా తలుక్కున మెరిస్తే చాలు, జనాలకి అదే కావాలి. దాన్నే నమ్ముతారు. నిజాయితీని నమ్మరు, నిజాన్ని అసలు నమ్మరు. అబద్ధాన్ని తొందరగా డైజెషన్ చేసుకుంటారు. ఒక నిజాన్ని డైజెషన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మన సొసైటీలో అది గుర్తించి అది మారితే బెటర్ ఏమో. బంగారం ఉన్నంత మాత్రాన వాడు ఏదో పెద్దని కాదు. బంగారం లాంటి మనసు ఉండాలి నా దృష్టిలో. బంగారం లాంటి ఎవరికైతే మనసు ఉంటుందో అలాంటి వాడిని పైకి తీసుకురండి, అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి. అది మీకు ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది. వాడు బంగారు వేసుకున్నాడు, పెద్ద కార్లో ఉన్నాడంటే నిన్నేం కార్లో కూర్చోబెట్టుకోడు, లేకపోతే వాని గోల్డ్ తీసి నీ మెల్లో ఏమేయడు, 10 రూపాయలు నీకు పెట్టాడు. అదే బంగారం లాంటి మనసున్నతో స్నేహం చేస్తే కనీసం ఒక పూట అన్నమైనా పెడతాడు, కనీసం నీకు హెల్త్ బాగాలేదంటే వచ్చి నిన్ను పలకరిస్తాడు. అదే బంగారాలు కార్లు అవి వాడు ఎవ్వడు రాడు. అది మానుకోండి. జనాలు కావచ్చు, అవసరం లేదు, ఎవరితో ఎవరికి సంబంధం లేదు. మీరు, మీ ఫ్యామిలీ, మీ వర్క్ అంతే. అన్న మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని మోసం చేయాలని కానీ, లేకపోతే మీతో మంచిగా మాట్లాడుతూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచే రకాలు కొంతమందిని మనం చూస్తున్నాం. మీ లైఫ్లో అట్లాంటివి ఏం లేవా అన్న? నా లైఫ్లో ఉన్నవన్నీ అవే అమ్మా. నా లైఫ్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి నేను వెన్నుపోటుని తప్ప నేను మంచి మిత్రుడిని నేను ఇప్పటిదాకా నేను చూసింది. అంటే మీ ఫ్రెండ్స్ లేరైతే? లేదు, నేను పెట్టుకోను కూడా. నేను ఎక్కడికైనా సింగిల్గానే వెళ్తా, సింగిల్గానే వస్తుంటా. కార్లో వెళ్ళాలి అని చెప్పి నాకు ఏం లేదు. బండి మీద ఉంటే బండి మీద వెళ్ళిపోతా, కార్లో అయితే కార్లో వెళ్ళిపోతా. నాకు పెద్ద ఆర్భాటాలు అవసరం లేదు. మనకేందంటే మనలో జనాలు ఇష్టపడేది గోల్డెన్ హార్ట్. నాకు గోల్డెన్ హార్ట్ ఉంది కాబట్టి గోల్డ్ కూడా వేసుకొని తిరుగుతున్నారు. కాదమ్మా, నేను చెప్పాను కదా, గోల్డ్ ఏముంది తల్లి, ఏం పెద్ద అదే గోల్డ్ చేయించుకునేది పెద్ద విషయం అమ్మా. ఈ రోజు గోల్డ్ చేయించుకోవడము, ఈ జనరేషన్లో డబ్బులు సంపాదించడము పెద్ద విషయం కాదమ్మా. క్యారెక్టర్ని సంపాదించుకోవడమే పెద్ద విషయం నా దృష్టిలో. సో ఇప్పుడు మీరు సంపాదించేసుకున్నారు. నేను చెప్పుకుంటే ఏం బాగుంటుందమ్మా, అది ఎవరైనా చూసే వాళ్ళకి
ఇక వాళ్ళు ఏదన్నా అనుకొని నన్ను చెడుగా అనుకొని నేను రియాక్ట్ గాను, ఇంకేమన్నా కామెంట్స్ పెట్టుకొని నేను రియాక్ట్ గాను, అన్నింటికీ పైన చూసుకునేటోడు ఒకడు ఉంటాడు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చూసా అమ్మ, నేను కొన్ని వీడియోస్లో అంటే వేరే మా సిస్టరు వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా వీడియోలు, కొంతమంది పని కట్టుకొని మరి నెగిటివ్గా పెడుతున్నారు అది కామెంట్స్. సరే పెట్టుకోనిలే, మనకు సరే మనం ఏం చేస్తాం, పెట్టుకొని, అది వాళ్ళ ఇష్టం. అంటే నెగిటివ్ కామెంట్స్ కావాలని పెడుతున్నారు, మీకు కావాలని పెడుతున్నారు. ఓకే, సరే పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఏమన్నా ఒరిగేది ఉందా? ఓకే, నాకేమన్నా అయ్యేది ఉందా? ఎందుకంటే అన్నీ చూసి చేసి ఈ స్టేజ్కి వచ్చాం మనం. వాళ్ళు ఎప్పుడు అలా పెట్టేటోళ్ళు, విమర్శించేటోళ్ళు వాళ్ళు వెనకే ఉంటారు, మన కళ్ళ ముందు నిలబడలేరు, మన స్థాయికి రాలేరు. వాళ్ళు అలా నెగిటివ్గా పెట్టే కామెంట్స్ దానికన్నా బెటరు. దాని బదులు టైపింగ్ చేయాలి కదా, నెగిటివ్ పెట్టాలంటే టైపింగ్ క్లాస్ కన్నా వెళ్తే కొంచెం స్పీడ్ అన్న అవుతుంది హ్యాండల్ అది. ఓకే అన్న, ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఎన్ని తులాలు ఉండొచ్చు అంటారు? ఎంతలే అమ్మ, తక్కువే, లైట్ వెయిట్ ఉంటుంది. శూన్యకి పెద్దగా అనిపిస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది అమ్మ. అదంతా నిజంగా బంగారం అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అమ్మ, చాలా మంది కూడా ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు బంగారం వేసేసుకుంటున్నారు కదా. ఇక జనాలకి ఇక ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. వాళ్ళకు నచ్చితే మాత్రం అన్న గోల్డ్ బాగుంది అని పెడతారు. వాళ్ళకు నచ్చలే అనుకో, మనం ఎందుకంటే నేను ముక్కు సూటిగా మాట్లాడతా, అరే ఏడ తెచ్చేసుకున్నావు అన్న చైన్లో అని అంటారు. అవునా కదా? ప్రతి ఒక్కరికి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన సాక్షికి తెలుసు, మనకు తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు, చాలు. మన ఇంటి బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, మనం నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు కదమ్మా. బంగారంకి వాల్యూ వెళ్ళిపోయింది తల్లి, వాల్యూ లేదు. బంగారం వేసుకునే వ్యక్తికి అయితే ఇప్పుడు నా దృష్టిలో మాత్రం వాల్యూ లేదు. ఈవెన్ నాకైనా సరే వాల్యూ లేనప్పుడు ఎందుకన్నా మరి బంగారం? జస్ట్ సింప్లీగా వేసుకున్నా అమ్మా, వేసుకున్నా. ఇప్పుడు కొన్నాం మనము, మనకు నచ్చి మనం కొన్నాం, మనకు నచ్చి మనం వేసుకుంటున్నాం. అవునా కదా? మనం వేరే వాళ్ళ కోసం మనం వేసుకోవట్లే, నా కోసం నేను వేసుకుంటున్నా తల్లి, నా కోసం నేను వేసుకుంటున్నా. స్పెట్స్, సైట్స్, గోల్డ్ ఉంది, వాచ్, ఇవి కూడా బంగారమేనా? లేదమ్మా, వాచ్ అయితే కాదు, స్పెట్స్ అయితే ఇంచుమించు కొంచెం ఉంటది, అది స్పెట్స్ కూడా బంగారమే ఇంచుమించు ఉంటదమ్మా తల్లి. ఎందుకన్నా ఆ థాట్ ఎందుకు వచ్చిందన్న స్పెట్స్ కూడా బంగారం పెట్టాలని? అంటే అమ్మ, కొన్ని ఇంటర్వ్యూస్ లో మీరు చూసారో లేదో, నేను కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మనం ఏదన్నా కొత్తగా కనిపించాలమ్మా. ఒకసారి ఏం చేసా అంటే మెడలో చైన్కి వాచ్ వేసుకున్నా, ఈ చైన్కి వాచ్ వేసుకున్నా డిఫరెంట్ గా. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏమో కళ్ళెం వేసుకున్నా, ఒకసారి ఏమో దీని లోపల రింగ్స్ వేసుకున్నా, ఒకసారి ఏమో చైన్ బాగా పెద్దగా దీనికి చుట్టుకున్నా. కొంచెం మనం ఇండస్ట్రీ వ్యక్తులం కాబట్టి కొంచెం కొత్తగా, వేరే వాళ్ళతో మనకు అవసరం లేదు, నాకు నచ్చింది, నేను ఆనెస్ట్గా ఉంటా, ఒకరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు అవసరం లేదు, నేనేందో నాకు తెలుసు, నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఎనఫ్. మనం ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలంతే. ఒక చెడు చేయకుండా 10 మందికి మంచి చేయాలి. పోనీ ఆ మంచి కూడా కాకపోతే చెడు మాత్రం చేయొద్దు. ఇది ఒక్కటే నేను చెప్తా అమ్మా ఎవరికైనా సరే. అన్న ఒక డౌట్ అన్నా, చెప్పమ్మా. ఈ రోజు బంగారం ఇంట్లో ఉంది, లాకర్లో ఉంది అని తెలిస్తే దొంగలు వచ్చి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు, దోచుకొని వెళ్ళిపోతారు. కానీ మీరు బహిరంగంగా నిజంగా అది గోల్డే అయితే అంత ఎక్స్పోజ్, అంటే ఇప్పుడు మీరు ఇట్లా కనిపించేటట్టు వేసుకుంటున్నారు, అట్లా ఎక్స్పోజ్ చేసినప్పుడు మీ మీద ఎప్పుడు దాడులు జరగలేదా బంగారం కోసం? అమ్మా, బంగారం కోసం దాడులు జరిగే రోజులు వెళ్ళిపోయినాయి తల్లి. ఎందుకోసం వెళ్ళిపోయినాయంటే, బంగారం పక్కన పెడితే మనిషికి అనేది ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే అదొక బ్రాండ్. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ని టచ్ చేసే మగవాడు ఇంకా పుట్టలే, బహిరంగంగా చెప్తున్నా నేను. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ని టచ్ చేసే మగవాడు ఇంకా పుట్టలేదు. బంగారం నేను వేసుకోకముందు నాకు శత్రువులు ఉన్నారు, అప్పుడు నేను ఒంటరిగానే తిరిగిన. బంగారం వేసుకొని తిరిగిన అప్పుడు ఒంటరిగానే తిరిగా. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేటోళ్ళే
ఒకటి తెగించి ముందుకు వెళ్తేనే కదమ్మా ఇంకోనికి ధైర్యం వస్తుంది. మీరు డేర్ చేస్తున్నారు. చేస్తున్నారు ఏందమ్మా, నేను ఎప్పుడో చేసేసా, ఎప్పుడో చేసేసా. ఓకే. పుట్టుక్కన పోయే ప్రాణం ఇది, పుట్టుక్కన పోయే ప్రాణం. 10 మంది వచ్చినా ఎదుర్కోగలననే సత్తా నా దగ్గర ఉంది. 10 మంది వచ్చినా ఎదుర్కోగలననే సత్తా నాకుంది. 10 మందిని వేసుకొని తినే అవసరం లే, 10 మందిని వేసుకొని తిరిగే అవసరం నాకు లేదు. ఎప్పుడు మన ప్రాణం పోవాలని రాసి పెట్టి ఉంటే అప్పుడే పోతుంది. మనం బంగారం వేసుకున్నంత మాత్రాన మన మీదకి అటాక్ చేసినంత మాత్రం మనకు అక్కడ రాసి ఉంటే అది పోతుంది. మనం ఏం వేసుకోకలేకపోయినా సరే పోవాలనుకున్నప్పుడు అది పోతుంది. అన్నీ వేసుకున్నా సరే అప్పుడు పోవాలని రాసి పెట్టి ఉంటే అప్పుడే పోతుంది. అది నేను నమ్ముతా. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే వేసుకొని తిరుగుతున్నారు కదా, జాగ్రత్త. మీ వెనక వేసుకొని తిరిగే చోట మీ వెన్నుపోటు పొడిచి మీ నగలు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది మాత్రం 100% చెప్తాను. అన్న మీ హెయిర్ స్టైల్ రింగ్స్ ఉంటదని చాలా అంటే కొన్ని ఇంటర్వ్యూలో చూసిన. అవునవును. ఇప్పుడు డిఫరెంట్ ఉంది. అది అసలు ఇగ్గా లేకపోతే జుట్టా అందరూ అదే అమ్మ. అంటే నాకున్న గొప్ప వరం ఏంటో తెలియదు తల్లి. ఇప్పుడు ఇలా హెయిర్ స్టైల్ ఉంది కదా, దీన్ని కొంచెం వాటర్ పోసి కొంచెం లైట్గా ఇలా అంటే రింగ్స్ అయిపోద్ది. దువ్వెంతో దువ్వితే ఎలా అంటే అలా అయిపోతుంది హెయిర్ స్టైల్. ఒకసారి రింగ్స్ చూపిస్తారా అన్న, ఎట్లా అవుతుందో? మొత్తం ఇలా చేసి వాటర్ పోసి ఇలా అన్నాం అనుకో రింగ్స్ అయిపోతుంది అది. ఎలా అంటే నా హెయిర్ స్టైల్ని అలా మార్చుకోండి. మీరు చూడండి, ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అంటే, నా మూవీ ఇప్పుడు సెట్స్ లేక వస్తుంది నెక్స్ట్ మంత్. ఆ మూవీలో ఇలానే ఉందన్నమాట. సరే ఇక రింగ్స్ రఫ్ లుక్ కనిపిస్తుంది దాంట్లో. నేను నార్మల్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తున్నా కదా, రింగ్స్ మొత్తం ఇందాక వచ్చేస్తాయి, ఫేస్ క్లారిటీగా కనిపించదు. ఇలా పైకి చూద్దాం, ఇలా కూడా చూద్దాం, ఇలా కూడా. సరే ఆ కామెంట్ పెట్టే వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. అలా అయినా సరే నాకు ఐడెంటిఫై చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అమ్మ వాళ్ళకు దీని గురించి కూడా విమర్శించాలి అనిపిస్తుంది అంటే మనకు ఇంకొంచెం పైకి ఎదుగుతున్నామని నేనైతే ఫీల్ అవుతా తల్లి. ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా సరే నేనైతే రియాక్ట్ అవ్వను. ఎందుకంటే అమ్మా పెద్ద హీరోలకే వస్తాయి తల్లి. మొన్న అల్లు అర్జున్ గారు వెళ్ళారు అక్కడికి, ఎన్ని బండ బూతులమ్మా. పట్టించుకుంటున్నాడు అతను? ప్రతి ఒక్కరిని విమర్శించే వాళ్ళు ఉంటారు, కానీ విమర్శించే ముందు మీరు మంచిగా ఉన్నారా, మీ ఫ్యామిలీలో అందరూ మంచిగా ఉన్నారా, అది ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత విమర్శించే అవసరం లేదు. మీ ఫ్యామిలీ మీరు కరెక్ట్ ఉంటే ఎవరిని విమర్శించరు, మీరు మంచిగానే ఉంటారు. ఆ ఫ్యామిలీ మీరు కరెక్ట్ లేనప్పుడే వేరే వాళ్ళకి నెగిటివ్ ఏదో ఒకటి, వాళ్ళకి పని పాట ఏముండదు, పని చేయరాళ్ళు. అదే పని డబ్బా ఫోన్ తీసుకోవాలి, వాణి చూడాలి, ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టాలి. వాళ్ళకు అదొక సంతోషమైన ఆనందం. కానీ మనం హ్యాపీ ఫీల్ కావాలి తల్లి, అట్లానే మనకు ఒక కామెంట్ వస్తుంది. అబ్బా మ్యారేజ్ అయిందన్న? ఒక్కసారి కూడా కాలే తల్లి. అంటే ఎన్నిసార్లు చేసుకుందాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఒక్కసారి చేసుకుందాం అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఛాన్స్ దొరికితే 2-3 సార్లు. వద్దులే అమ్మా మ్యారేజ్ టాపిక్ ఎందుకు, అది పెద్ద చరిత్ర. ఎందుకన్నా? వద్దులే అమ్మా ఆ టాపిక్. నేను ఏ మీడియాలో నేను తీయలేదు, ఏదా నేను చెప్పలేదు. మ్యారేజ్ గురించి పక్కన పెట్టేదాం తల్లి. వేరే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది అడగా నేను కూడా. ఓకే. అసలు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అన్న, నేను ఆ కామెంట్స్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఒకవేళ అడుగు అంటే నేను అడుగుతా. అమ్మ అడగండి అమ్మ, తప్పేం లేదు. నేను ఇందాకనే చెప్పాను కదా మీకు, మంచి ఉంటుంది చెడు ఉంటుంది తల్లి అని చెప్పాను కదా. సో ప్రపోజల్స్ ఎన్ని వచ్చి ఉంటాయని ఒకరు కామెంట్ చేశారు మీకు. నాకమ్మ చాలా వచ్చాయమ్మా. ఇందాక కూడా వచ్చింది. ఇందాక కూడా వచ్చింది బేకరీలో. మీరు ఇక్కడికి వచ్చే ముందు? ఓహో. ఎందుకంటే ఓం నమ శివాయ అని చెప్పి వచ్చేసే తల్లి. బహుశా రేపు చెప్పుకుంటే బాగుండేదేమో, కొంచెం ఆలోచిస్తుంది. అమ్మాయి కూడా బాగానే ఉంది, బాగానే ఉంది అమ్మ. అమ్మాయి నాకు నచ్చింది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఈ రోజు కాకుండా ఒకవేళ రేపు కలిసి ఉంటే అమ్మాయి బాగుండేదేమో. ఒకవేళ నువ్వు వీడియో చూస్తే రేపు గెలవన్నా నీ వదిన. అదే ఓం నమ శివాయ అని చెప్పి వచ్చేసే అమ్మ. ఓకే. సో వదిన నీకే మంచి హింట్ ఇచ్చిండు అన్న. ఓకే. సో ఇప్పటి వరకు ఎంతమంది అన్న? ఒక 100 పైగా ఉంటారా? ఇక చేస్తారమ్మా, కొంచెం మంచిగా అనిపిస్తే. కానీ దానికన్నా ముందు ఒకరు మనకు కావాలి అనుకునే ముందు ఇప్పుడున్న సమాజంలో అట్రాక్ట్ అవ్వకుండా, చూడంగానే ఇష్టపడకుండా, దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్తున్నా, ప్రతి ఒక్క మగవాళ్ళకి చెప్తున్నా, ఈ ఎఫెక్షన్, ఈ అట్రాక్షన్ అనేది వదులుకోండి. దయచేసి వాళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు చాలా గలీజ్ అయిపోయిందమ్మా.
ఎలా అన్నా ఉండని వాళ్ళు ఏ అప్పటిదప్పుడు ఓకే చెప్పుకోవడం, సెకండ్ డే ఏదో చేసుకో, అంతా చాలా నీచంగా దిగజారిపోతుంది. ఇలాంటివి అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా మంది కుటుంబాలు నష్టపోతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు. ఒకరిని ఇష్టపడే ముందు అమ్మాయి నుంచి అబ్బాయినైనా, అబ్బాయి నుంచి అమ్మాయినైనా సరే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ క్యారెక్టర్, ఇది మాత్రం తెలుసుకోండి తల్లి. వాళ్ళకి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఎంత బంగారం ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి అనే వాళ్ళతో అది మాత్రం వద్దమ్మా. ఎందుకంటే రీసెంట్లీ నాకు తెలిసినమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు యుఎస్లో ఉంటాడని, బాగా సంపాదిస్తున్నాడని అతనికి 2 కోట్ల కట్నం ఇచ్చి దగ్గర ఒక 1/2 కిలో బంగారం పెట్టి ఇద్దరికి అంత ఖర్చు పెట్టి చేశారు తల్లి. నాకు తెలిసే విషయము, వాళ్ళ పేర్లు అవన్నీ బయట పెట్టాను. కానీ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ని లవ్ చేసింది. అంత లవ్ 5 ఇయర్స్ అమ్మ నాకు తెలిసి. నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు, ఏడ్చాడు, నేను ఓదార్చా. ఏదైనా 6 years లవ్. ఇది రీసెంట్లీ జరిగింది తల్లి, ఒక 4-5-6 months ఏమో ఐ థింక్. నేను ఒకటే చెప్తున్నారా, ఏది జరిగినా మన మంచికే. కొంచెం ఓపిక పట్టు. ఒకవేళ నువ్వు జెన్యున్గా ఉంటే దానికి సొల్యూషన్ కంపల్సరీ వస్తుందిరా. నువ్వు జెన్యున్గా లేకపోతే దానికి సొల్యూషన్ రాదు అన్న. వాని డబ్బును చూసి, వాని అందాన్ని చూసి ఇష్టపడి లవ్ చేసుకొని వదిలేసి పెళ్ళి చేసుకుందాన్ని. 2 నెలలకు తిరిగి వచ్చేసింది తల్లి, వాని టార్చర్ తట్టుకోలేక. అది పైన దేవుడు చూస్తుంటాడు, అన్ని తప్పులు అన్నీ చూస్తుంటాడు. మనం సరే ఈరోజు ఈ వర్డ్ యూజ్ చేయొచ్చో యూజ్ చేయకూడదో నాకు తెలియదు, అన్ని దేవునికి వదిలేస్తున్నా. మనం చేసే ప్రతి మంచి పనిని, ప్రతి లంగ పనిని దేవుడు పైన నుంచి చూస్తూనే ఉంటాడు. ఎవ్వరు చూడట్లే అని చెప్పి 4 గోడల మధ్య మనం తప్పు చేస్తాం. ఎవ్వరు చూడకపోయినా పైన ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా నుంచి మనం ఎవ్వరం తప్పించుకోలేం. అందుకే ఇలాంటివి మానుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మానుకుంటే మన సమాజం అమ్మ కోర్టులోకి వెళ్తే అన్నివే అమ్మ, అక్రమ సంబంధాల కేసులు, డివోర్స్ కేసులు, వీళ్ళు వాళ్ళని ఉంచుకున్నారు, వాళ్ళు వీళ్ళని ఉంచుకున్నారు, ఇవే కేసులు. కొన్ని చూపిస్తున్నారు మర్డర్లు, రేపులు అని చెప్పి, కొన్ని మాత్రమే జరుగుతున్నాయి తల్లి అవి. కానీ ఇవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. వచ్చిన నడుస్తున్న ఇష్యూ కూడా అదే కదా. అదే ఇది కూడా దాని వల్లనే జరిగింది కదా తల్లి. అంటే డబ్బు కోసం ఇది కూడా. అది డబ్బు అనుకోవాలా, ఎఫెక్షన్ అనుకోవాలా, కామం అనుకోవాలా, దానికి ఒక పేరు అంటూ మనం పెట్టలేం తల్లి. కానీ చందు చేసిన తప్పు ఏంటంటే, సరే ఓకే 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, నమ్ముకొని వచ్చారు. అలాంటి వాళ్ళకి అంటే ఆ అమ్మాయి తప్పు ఒకవేళ లేకుంటే అలాంటి అమ్మాయిని అలా చేయడం చాలా తప్పు చందు. మరి వాళ్ళ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏముండిందో, ఎందుకంటే మనము 2 సైడ్లు మాట్లాడాలి తల్లి. ఎందుకంటే తప్పు ఏదో దొరికాడు కాబట్టి దొంగ, లేకపోతే దొర అని కాకుండా 2 సైడ్లు కలిసి వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది మనకు పూర్తిగా తెలియదు. మనం ఏదో ట్యాగ్ లైన్ వేసేస్తాం, వీడు తప్పు చేసేసాడు అని. ఒక అమ్మాయి ఏడవగానే ఏడుస్తుంది అని చెప్పి బాధపడిపోతాం. కానీ వాళ్ళ భార్యాభర్తకి మాత్రమే తెలుసు వాళ్ళ మధ్య ఎందుకు ఇంత 2 పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు అండర్స్టాండింగ్ కాలేదు, ఎందుకు ఆయన రాంగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఈ అమ్మాయి మంచిగా ఉన్నా సరే మనోడే దూలలేసి అలా చేశాడా, ఆ భగవంతునికి తెలియాలి. కానీ అది ఎవరో ఆలోచిస్తలే. తప్పు చేశారు అనేది మాత్రం, అది ఒక్కటి మాత్రం బాగా చూపించేస్తున్నారు. ఎలా అయితే ఏంది తల్లి, ఆమె చనిపోయిన తర్వాత అయినా మనోడు బతికితే బాగుండేది. ఇంకా ఆ ఎఫెక్షన్ ఏందో అన్ని కుటుంబాలు నష్టపోయినాయి. ఈరోజు ఇంత వైరల్ అయ్యేలాగా చేసింది. ఇంకోటి ఆ చెల్లెకి కూడా నేను మొన్న ఆల్రెడీ మాట్లాడా, అంతా చేశా. చనిపోయాడు. చనిపోయిన తర్వాత నన్ను నైట్ అంతా కొట్టేటోడు, పగలంతా కొట్టేటోడు, తాగొచ్చి ఇలా చేసేటోడు అని చనిపోయిన వ్యక్తి మీద అలా చేయడం
ఎంతవరకు కరెక్టో నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే చనిపోయాడు కదా, ఆల్రెడీ నీ భర్త బ్యాడ్ అని తెలుసు, ఆల్రెడీ మీడియా వాళ్ళు మీతో చూపిస్తున్నారు, చెప్పిందా అన్న అందరికీ ఇట్లా తెలుసు. కొట్టేవారని? లేదా డైరెక్ట్ అందరికి మీడియా వాళ్ళకే చెప్తుంది కదా అవునా? తల్లి. మా మీడియాలో చెప్పలేదు కొట్టిందని. ఓకే ఓకే. ఓకే ఉమ్, డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళవే వస్తున్నాయి కదా, ఉమ్, ఉమ్. అందుకోసమే బయటకు వచ్చా. ఓకే. ఫస్ట్ చందు టాపిక్ మీద బయటకు వచ్చిందే నేను. అవును. ఎవ్వడూ రాలే, నేను వచ్చిన తర్వాత అందరు వచ్చారు, ఒక్కొక్కడు మెల్లగా వచ్చారు. ఉమ్, ఫస్ట్ వచ్చిందే నేను. నా వల్ల అవ్వలేదు, ఎందుకంటే ఒక మంచోడిని చెడ్డోడే ఒక తప్పు చేశాను నేను ఒప్పుకుంటా, కానీ మంచోడు కూడా ఉమ్. ఆ మంచిని బయట పెట్టాలని అప్పుడు వచ్చాను నేను. ఓకే. సో తను మంచోడు, అంత స్ట్రాంగ్ ఉండేటోడు. అదే అమ్మా నేను చెప్తున్నా కదా, మంచోడు ఈ ఒక్కదాని వల్ల చెడ్డోడు అయిపోయాడు. వాళ్ళ భార్య చెప్పిన తర్వాత ఇంకా చెడ్డోడు అయిపోయాడు. అలా ఆ భార్య ఎప్పుడు చెప్పేది ఉందంటే అప్పుడే వచ్చి చెప్పేది ఉండే. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు, అన్ని దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. మరి అక్కడ ఏం మాట్లాడుకున్నారు తను కూడా చెప్తుంది. అవును, నీ అంతట్లో నువ్వు ఉండు, నా అంతట్లో నేను ఉంటా, నీకు నచ్చిన దగ్గరనే ఉండు అని ఆమె కూడా చెప్పిందంట. అవును. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మరి ఏందో ఇదంతా ఏమనుకోవాలో ఎలా అయితే అయింది, ఆ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయి చావుకి కారణం అయిపోయింది. ఓకే. ఇంతమంది రోడ్డు మీదకి వచ్చేసారు. రోడ్డు మీదకి రావాలంటే ఇప్పుడు ఆ పిల్లలకి తండ్రిని తేలేం, వాళ్ళ పిల్లలకి తల్లిని తేలేం, ఈ భార్యకు భర్తని తేలేం. ఉమ్. ఓకే. అంతా దైవేద్యం, ఆయన ఏమనుకుంటే అది. ఉమ్. సరే అన్న, ఇప్పుడు ఇంతకుముందు మనము టాపిక్ మాట్లాడుకున్నాం, డైవర్ట్ అయిపోయింది సడన్ గా. ఓకే సో ప్రపోజల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అమ్మా చెప్పమ్మా. కొంతమంది, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఆస్తి కోసం అతను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో అట్లా మీ లైఫ్లోకి ఎవరైనా అమ్మాయి వస్తే, ఆ అమ్మాయి మీరు అన్నారు కదా హోల్ హార్టెడ్గా ఉండాలి, మన హార్ట్ జ్యూస్ రావాలి అని. సో అట్లాంటి అమ్మాయిని, లేదా మీ బంగారము మీ నగలు చూసి వచ్చే అమ్మాయిని మీరు ఎట్లా గుర్తుపడతారు? ఎలా అంటే తల్లి, నాకు ఒక్కటి మాత్రం గట్టిగా నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఉమ్, నేను ఏదైతే ఇప్పుడు కావాలనుకుంటానో అది నాకు రాదు. ఉమ్, ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ కావాలని నేను కోరుకున్నా కదా, అలాంటి అమ్మాయి నాకు రాదు. నన్ను మొత్తం ముంచేసి వెళ్ళిపోయే అమ్మాయి వస్తుంది. అది ఎందుకో నా లైఫ్లో ఇక్కడ దేవుడు రాసి పెట్టడా లేకపోతే ఎందుకో నాకైతే తెలియదు, కానీ నేను ఏదైతే నాకు మంచి కావాలనుకుంటా కదా ఆ మంచి నాకు జరగదు. చెడుది ఏదైనా ఆలోచిస్తే అది నాకు మంచి జరుగుతుంది. ఉహుం. మరి ఆ దేవుని లీల ఏంటో ఏమో నాకైతే ఇప్పటిదాకా తెలియలే తల్లి. ఓకే. సరే అన్న, మీకు ఒక అమ్మాయి నచ్చాలి అంటే ఆ. మా వదిన ఎట్లుండాలి? ఎట్లుండాలి అంటే అమ్మ, తను ఫస్ట్ నా మనసును అర్థం చేసుకోవాలి. ఉమ్, రాగానే నాకు ప్రపోజ్ చేయొద్దు, ఉమ్, నన్ను ఫస్ట్ గమనించుకోవాలి. తను ఉమ్, ఇతను నాకు సెట్ అవుతాడా కాదా, ఉమ్, ఇతని క్యారెక్టర్ లాంటిది, డబ్బులు ఉండని లేకపోని ఫస్ట్ నా క్యారెక్టర్ నచ్చి దాని తర్వాత నా రూపాన్ని నచ్చాలి. తను ఉమ్, నా రూపాన్ని చూసి వచ్చేవాళ్ళు నాకు వద్దు. ఉమ్, అర్థం అయిపోద్ది తను అప్పుడే. మనం ఇప్పుడు ఒక వ్యక్తితో, ఇప్పుడు మీరు ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడంగానే ఓకే మంచోళ్ళని కాదు, నేను ఇన్ని నీతులు చెప్తున్నంత మాత్రం మంచోళ్ళని కాదు, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. అవును. ఆ మనస్సాక్షిని మంచి అయినా చెడైనా మనం ఎక్కువ రోజులు దాచుకోలేం, ఉమ్, దాచిపెట్టలేం, ఏదో ఒక రోజు బయట పడుతుంది. అది అవును. ఒక 10 రోజులు ట్రావెల్ చేస్తే అర్థమైపోతుంది. అంతే. ఆ తర్వాత ఐడెంటిఫై చేస్తారు జెన్యునా కాదా అని. జెన్యున్ అని కాదమ్మా, అన్ని పక్కన పెడితే పెళ్ళి అయిన తర్వాత మనతో మంచిగా ఉంటుందా లేదా. ఎందుకంటే పెళ్ళికి ముందు సంగతి వదిలేయండమ్మా, ఎవరు ఎన్నో ఉంటాయి అవి. పెళ్ళికి ముందు ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి తర్వాత మనతో ఎలా ఉంది, మనం వాళ్ళతో ఎలా ఉన్నాం, ఇది ఒక్కటే కావాలి. ఓకే. అది అన్న, ఒక క్వశ్చన్ అడిగితే ఏమనుకోనంటే, ఇప్పటివరకు మీ లైఫ్లో బ్రేకప్లే కాలేదన్న? అంటే ఎవరు ఇట్లా వచ్చి లవ్ చేసి రిలేషన్షిప్లో ఉండి అట్లాంటివి ఏం లేవా అన్న అసలు? అయినా అమ్మ బ్రేకప్లు అయినాయి. అవునా? ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద కాలేజ్ చేసే రోజుల్లో బ్రేకప్లు అయినాయి. ఎన్నేం కాలే అమ్మ, నేనేం ఎక్కువ మంది ఏం లవ్ చేయలేదు. అంటే ఇప్పుడే ఇన్ని ప్రపోజల్స్ అంటే అప్పుడు అది చెప్తున్నా కదమ్మా, వాళ్ళు నా రూపాన్ని చూసి వచ్చేటోళ్ళే, ఏదో ఉందని వచ్చేటోళ్ళే. ఇప్పుడు ప్రతి మనిషికి అరే వీడు చూడ్డానికి బాగున్నాడు అని ఆలోచిస్తున్నారే తప్ప, అమ్మాయి చూడ్డానికి బాగుంది అని ఆలోచిస్తున్నారే తప్ప, వాళ్ళ లోపల క్యారెక్టర్ ఏంది అని ఆలోచించాలి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు మంచి అయిన భర్త శిల్పాకి చనిపోయిన తర్వాతనే అప్పుడు అవన్నీ ఎలిగేషన్స్ బయటపెట్టింది. మరి ఎందుకు, మరి అంత మంచి అయిన వ్యక్తి
నాకు తెలిసినంత వరకు, నేను ట్రావెల్ చేసేంత వరకు అతని కార్లోనే మేము షూటింగ్కి వెళ్ళేటోళ్ళం కొన్ని సంవత్సరాల కింద. ఓకే. ఏ సీరియల్ చేశారన్న? కెరటాలు చేసాం, స్వాతి చినుకులు చేసాం, మధ్యలో ఇంకా వెబ్ సిరీస్ చేసాం, ఒకటి ఒక సినిమా కూడా చేసాం. చాలా రోజులు ట్రావెలింగ్ ఉండిందమ్మా. కానీ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా వాళ్ళ వైఫ్ వచ్చి నా ముందే మాట్లాడేటాడు, బాగా మాట్లాడేటాడు. ఎందుకు వాళ్ళ మధ్య అలా వచ్చిందో అది, ఎందుకంటే పిల్లలు పుట్టేశారు, అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు మనకు కూడా పూర్తిగా. చనిపోయిన తర్వాత ఎలిగేషన్స్ నాకైతే నచ్చలేదమ్మా. ఈవెన్ నేనైనా సరే, నేను కూడా తిట్టా పవిత్ర అన్నప్పుడు, కోపం వచ్చి. తర్వాత బాధపడ్డా, అరే ఇద్దరు చనిపోయిన వాళ్ళని తిట్టడం ఏంది, జరిగేదో జరిగిపోయింది అని చెప్పి నాలో నేను కూడా సారీ చెప్పుకున్నా. అయ్యో తిట్టేశానా అని చెప్పి, వేరే మీడియా ముందు కోపం వచ్చింది నాకు. తర్వాత ఆలోచించిన తర్వాత సర్లే, ఇద్దరు చేతులు కలిస్తేనే కదా తప్పు జరిగింది అని ఆలోచించాను. అలా క్యారెక్టర్ని చూసి ఇష్టపడండి అని చెప్తే ఎవరినైనా సరే, మీకు అప్పుడే ఐడెంటిఫై చేయలేకపోతే 10 రోజులు కాదు 1 month వాళ్ళతో ట్రావెల్ చేయండి, ఫ్రెండ్స్ లాగా ఉండండి. క్యారెక్టర్ చూసి కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఈ డైవర్స్ కానీ అక్రమ సంబంధాలు కానీ ఇవన్నీ ఎవ్వరికీ ఉండవమ్మా. క్యారెక్టర్ చూడకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో ఇక అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి. వాళ్ళు ఎలా అయినా మారిపోవచ్చు మనుషులు. నేను ఒకటే చెప్తా, ఎవరో చెప్పారు డైలాగ్, అది బాగుంటుంది అని చెప్పి మీకు ఏమన్నా చెప్తున్నాను. బట్టలు అన్నాక మార్చిపోవడం, మనిషి అన్నాక మారిపోవడం, అది ఇప్పుడు చాలా ఈజీ, కామన్ అయిపోయిందమ్మా. అలా బట్ట మార్చిపోకముందే మంచి నీట్గా ఉందా లేదా తెలుసుకొని ఆ బట్టను కట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అలా. ఓకే అన్న, ఇంకా కామెంట్స్ అన్న? దగ్గర సాయి అన్న ఎట్లా పరిచయం అన్న? మీ బాండింగ్ ఏంటి అసలు అన్న? అమ్మా అంటే బాండింగ్ ఏం లేదమ్మా, ఇప్పుడు ఫంక్షన్స్లో కలుస్తుంటాం. దగ్గర సాయి అన్న అని ఒక పేరు ఉంది ఆయనకి, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని నాకు పేరు ఉంది. ఎక్కడైనా కలుస్తుంటాం, ఒకసారి కలిస్తే చాలు తల్లి, మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పడిపోద్ది కదా, అలా పరిచయం అంతే. మనం ఒక క్లోజ్గా ఒక దగ్గర కూర్చుని ఒక దగ్గరే డైలీ ఉండే అంత క్లోజప్ నేను ఎవరిని, అంటే ఎవరి ఇష్టం వాళ్ళ తల్లి, కలుస్తుంటాం. ఒక దగ్గర సాయి అన్న కావచ్చు, అమర్పల్లి శంకర్ అన్న కావచ్చు, ఈ సిటీలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఒక పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి తల్లి. ప్రతి ఒక్కరు, మీరు ఇన్స్టాలో రీసెంట్లీ క్రియేట్ చేసా కానీ నా ఫేస్బుక్లో చూడండి, ఈ సిటీలో, ఏపీలో, తమిళనాడులో, మహారాష్ట్రలో ఎంతమంది అయితే ఉన్నారో పెద్ద పెద్ద మెయిన్ క్యారెక్టర్స్ అందరూ నా ప్రొఫైల్లో ఉంటారు తల్లి. ప్రతి ఒక్కరు మహారాష్ట్ర దాకా అందరూ నా ప్రొఫైల్లో మీకు కనిపిస్తారు. అందులో అలా అందరితో నాకు మంచి అలా ఉంది, బాండింగ్ ఉంది తల్లి ప్రతి ఒక్కరితో. పెద్దవాళ్ళు చెప్తారు చూడు, మనం ఒకటి ఏదైనా సాధించాలంటే వెనక ఏం చేసాం ముందేం పీకాం అన్నట్టు. అలా మనకంటూ ఒక హోదాను సంపాదించుకున్నాం, ఒక పేరును సంపాదించుకున్నాం. సురేష్ రాజు నుంచి సూర్యాబాయ్ దాకా ఎదిగినాం. అలా కంపల్సరీ ఇప్పుడు ఒక మనిషిని చూడగానే కొంచెం చెప్పాను కదా తల్లి, డిఫరెంట్గా అనిపిస్తే అయిపోయి వాళ్ళ కళ్ళల్లో ఉండిపోతాం, అరే సూర్యాబాయ్ కదా అని చెప్పి. అలా అందరూ పరిచయం అయ్యారు తప్ప అందరూ అలానే పరిచయం అయ్యారు తల్లి నాకు. అన్న, మీరు ఇప్పటివరకు ఎవరికైనా ధమ్కి ఇచ్చిరా? నిన్ననే ఇచ్చిన అమ్మా తల్లి. ఎవరికన్నా? ఒక మీడియా వాళ్ళకి. మీడియా వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ అయింది నిన్న, చాలా పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాత నేనే అంటే, లేదు తల్లి, ఇప్పుడు మీడియా కూడా ఎంత చూపించాలో అంతే చూపించాలి తల్లి, ఎంత చూపించాలో అంతే చూపించాలి. కానీ మన రేటింగ్స్ కోసం వేరే వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేయొద్దు. అలాంటి సందర్భం ఒకటి జరిగింది. ఆల్రెడీ ఫోన్లో నేను ఫస్ట్ మాట్లాడా, మీడియా పేరు చెప్పను, మంచిగా మాట్లాడా, చెప్పా ఇక నాకేం అర్థం కాలే. అక్కడికి కూడా 10 మందిని వేసుకొని పోలేదమ్మా, నేను ఒక్కనే వెళ్ళా. చెప్తే వినలేదు, ఇక ఆడపోయి ఏం చేయాలో చేసిన. దాని తర్వాత మనకు నచ్చినట్టు వాళ్ళు చేసారు. దాన్ని ధమ్కి అనడం కన్నా నచ్చ చెప్పడం అని నేను అంట. నచ్చ చెప్పడం అయితే మీ భాషలో ధమ్కి అంటే నచ్చ చెప్పడం. ఓకే. సో అన్న, మీ వాయిస్ చూస్తేనేమో
చాలా లో ఉంది, ఉమ్. చిన్న పిల్లలా మాట్లాడుతున్నారు అని కొంతమంది కామెంట్లు పెట్టిరు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అమ్మా, ప్రతి ఒక్కరి దగ్గర కొన్ని 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 నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు అన్నయ్య అని అన్నారు, నేను చెల్లెమ్మ అన్నాను. చెల్లెమ్మ దగ్గర చెల్లెమ్మ లాగానే మాట్లాడతా. వీడు నా దుష్మన్ లాగానే రెచ్చిపోతా. ఇతను డిపార్ట్మెంట్ లాగానే మాట్లాడతా. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మన వాయిస్ రిధమ్ అనేది వస్తుంది తప్ప అలా మాట్లాడినంత మాత్రాన మనం అయినా నేను చిన్నపిల్లనే కదమ్మా, నాకేం ఎంత పెద్ద ఏజ్ ఏముంది, నేను అనుకోలే ఏమన్నా 31 years, నాకు 32 అనుకుంటా ఐ థింక్. చిన్నపిల్లనే కదమ్మా, పెద్దనే కాదు కదా. ఒక 40 సంవత్సరాలు అయితే అంకుల్లాగా ఓ అని వాయిస్ వస్తుందేమో. సో చైల్డ్ ఆర్టిస్టా అంటున్నారు. సరే అలానే అనుకోనివ్వండి, చైల్డ్ ఆర్టిస్టే అనుకోనివ్వండి, జూనియర్ ఆర్టిస్ట్ అనుకో. కామెంట్ అయితే వచ్చింది కదా ఒకటి ఎక్స్ట్రా. కామెంట్ అయితే వచ్చింది కదా తల్లి, సంతోషం. దానికి ఇంకొక కామెంట్ పెట్టమని చెప్పండి అలా. సో ఇప్పటివరకు ఎన్ని సెటిల్మెంట్లు చేసిరు అన్నట్లా? చాలా చేసింటమ్మా. సెటిల్మెంట్లు అంటే మంచితనంతో కూడుకున్న సెటిల్మెంట్ చేసి తప్ప అన్యాయంగా అక్రమంగా ఏ సెటిల్మెంట్ చేయలేదు. సో ఇల్లీగల్ అట్లా చేసి డబ్బు సంపాదించలేదు ఇప్పటివరకు. మనకు వద్దు తల్లి, మనకు అవసరం లేదు. అది 4 రోజుల ముచ్చట. నీవు ఇప్పుడు మీడియా ముందు ఇన్ని మాటలు మాట్లాడేటోని ఏదన్నా మన పేరు ఖరాబ్ కానీ ఒక్క జాతి తల్లి, ఒక్కటే చాలు. అందుకు అలాంటి మనకు అవసరం కూడా లేదమ్మా. మా ఫ్రెండ్. ఓకే. సో చాలా మంది కామెంట్స్ పెట్టారు మీ వీడియోకి. పురాణపుల్ చిన్నబాయ్ గురించి ఒక మాట మీరు ఏమంటారు అసలు? మంచి మిత్రుడమ్మా, నాకు మంచి వ్యక్తి, మంచి మిత్రుడు. రీసెంట్లీ మ్యారేజ్ అయింది, చాలా బిజీ అయిపోయింది, బయటికి వెళ్తలేదు. అలా మనము అన్ని నేననే కాదమ్మా, ఎవ్వరు ఈ కామెంట్ల గురించి పట్టించుకోకండి. ఇప్పుడు మీరు చెప్పి వినిపిస్తే తప్ప నేను చూడలే అవి. ఎందుకంటే మనము ముందుకెళ్ళాలమ్మా, వాళ్ళు వెనకే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇప్పటిదాకా నా లైఫ్ లో ఎన్నో వీడియోస్ చూసింటా, ఎన్నో ఏదో చూసినా, ఒక్కరికి కూడా నేను నెగిటివ్ పెట్టలే. అలా నాకు పెట్టకండి అని చెప్పి కూడా నేను అనుకోను, ఎవరి ఇష్టం వాళ్ళది. చెప్పాను కదా, నరేంద్ర మోదీ గారికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి, రాముడు అంతటి వాడే రావణునికి నచ్చలే, కృష్ణుడు అంతటి వాడే కంసునికి నచ్చలే. మనం ఎంతటి వాళ్ళం, మన పురాణాలే చెప్తున్నాయి తల్లి. ఈకతో కూడా మనం సమానం కాదు. దాని గురించి మనం ఎవరు, నేనే కాదు ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మనకు అన్ని పాజిటివ్ కామెంట్సే రావాలని చెప్పి మనం కూడా అనుకోదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా పాజిటివ్ కన్నా నెగిటివ్గా రావాలి, అప్పుడే మనం ఎంత స్థాయిలో ఉన్నా అని తెలుస్తుంది. పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది అనుకో, మనం పైకి సక్సెస్ అయినట్టే కాదు. నా లైఫ్లో పాజిటివ్ కామెంట్స్ వస్తే మనం సక్సెస్ అయినట్టు కాదు, నెగిటివ్ కామెంట్స్ వస్తే ఒక రేంజ్లో మనం సక్సెస్ అయినట్టు. ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టినవాడిని తల్లి, తప్పేం లేదు. అంతా ఓం నమ శివాయ అనే చూసుకుంటుంది. పాలిటిక్స్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ ఎప్పటి నుంచి నేను పాలిటిక్స్ లో కూడా ఉన్నా తల్లి, కానీ టికెట్ మాత్రమే నేను తీసుకోలే అంతే. బీజేపీ అమ్మా, బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తను. టికెట్ మనకు రావాలన్నా మనం తీసుకోలే, మనకు అవసరం లేదు, మనకు అంత ఏజ్ లేదు. మనం ఇంకా ఎన్నో చేయాలి తల్లి, ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి, ఎన్నో చేయాలి. ఇక ఆ ఫీల్డ్లో కొంచెం బిజీ అయిపోతే మనకు టైం దొరకదు, దానికే టైం కేటాయించాలి. డబ్బు ఎక్కువ సంపాదించలేం మనం రాజకీయాల్లో, ఎందుకంటే మనం లంగ పనులు చేయం కాబట్టి డబ్బు ఎక్కువ సంపాదించలేం. కొంచెం టైం తీసుకొని మన ఏజ్ వచ్చినప్పుడు మనం వద్దన్నా సరే ఆ దేవుడే పంపిస్తాడు మనల్ని పోవని. మన అవసరం ఇంకా రాలేదు అనుకుంటే జనాలకి. అలా అన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఇప్పుడు మూవీ తీస్తున్నారు కదా, ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తారా మీ మూవీ తరపున? హీరోయిన్ అమ్మా, హీరోయిన్ ఏం చేస్తా అంటే వాళ్ళ నాన్నను నేను కొట్టేస్తా. కొట్టినప్పుడు హీరోయిన్ చెప్తుంది, నా డైలాగ్ నేను చెప్పను, హీరోయిన్ డైలాగ్ నేను చెప్తాను. ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి చెప్పిన విధానం. అంత ఇరిటేషన్గా, అంత అసహించుకుంటూ ఆ స్టోరీ. అసలు సినిమా వచ్చిన తర్వాత ఇట్టే అమ్మా నేను చెప్పను, కానీ అంత నెగిటివ్గా చేసినా, ఎంత కొట్టినా, ఎంత ఏం చేసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టినా, అంత రగ్గడిగా ప్రవర్తించినా సరే, నన్ను పుట్టించిన తల్లిదండ్రిని కొట్టిన, నా వెనక ముందు పుట్టిన నువ్వు అన్నదమ్ములను కొట్టిన, ఈ ప్రపంచంలో ఎవరిని కొట్టినా, ఈ ప్రపంచంలో నువ్వు ఎవరితో పెట్టుకున్నా, నాకు ఎవరితో సంబంధం లేదు.
నాకు నువ్వు, నీకు నేను. నువ్వు ఎంతమందినైనా చంపిరా, ఎంతమందినైనా కొట్టిరా, నాకు నువ్వు కావాలి. నువ్వు ఎంత నన్ను వదిలించుకోవాలని ట్రై చేసావు, నేను వదలను అని చెప్పి అప్పుడు హగ్ చేసుకొని ఆ ఒక్కదానికి నా మనసు మొత్తం మారిపోయి అసలు నా క్యారెక్టరే చేంజ్ అయిపోతుంది. ఆ బేస్ బాగుంటుంది తను చెప్పే ఎమోషనల్తోని. ఆ ఒక్క అన్ని రోజులు మారని నేను ఆ ఒక్క డైలాగ్తోని, ఇంకా పెద్ద లెంత్ ఉంటుంది డైలాగ్, అది నేను కొంచెం షార్ట్గా చెప్పా. అలాంటి వ్యక్తిని అంటే మనము ఒక వ్యక్తిని కొట్టక్కర్లే, తిట్టక్కర్లే, మంచి మాటలతో కూడా ఎలాంటినైనా మార్చవచ్చు. చెడ్డోని మంచిగా మార్చవచ్చు, మంచోని చెడ్డగా మార్చవచ్చు. ఆ టాలెంట్ ఒక్క మన మాటకే ఉంటుంది. ఓకే అన్న, మీరు ఒక్కసారి ఒక కోపంలో ఏదన్నా ఒక్క డైలాగ్ చెప్తే చూడాలని నాకు మస్తు ఉందన్నా. ఆడియన్స్కి ఎంతో తెలియదు కానీ నాకు మంచి రౌద్రంలో ఉక్రోషంతో అన్న జర ఏమనుకుంటున్నా స్పెసిఫిక్ చెప్పన్నా. ఐస్ చూసి ఈరోజు చెప్పిస్తున్నావు ఎంత నువ్వు. మూవీ వస్తుంది కదా అన్న, వెయిటింగ్ చేయాలి మరి అందరూ. సరేలే. రే పెద్దిరెడ్డి, మన ఇంటికి వచ్చి మన చెల్లెని తీసుకొని వెళ్తే ఇప్పటిదాకా మీరు పట్టుకొని రాలేదా? ఈరోజు పొద్దు మునిగింది, రేపు పొద్దు పొడిచేలాగా వాళ్ళిద్దరూ నా ముందుండాల. చల్. విలన్ వాయిస్ వచ్చేసింది అన్న. ఏమో తల్లి, ఇంకా గట్టి చెప్పొచ్చు. ఈరోజు బాగా నీరసంగా ఉన్నా కదా, మండే కదా, చెప్పలేదేమో. దీనికి కూడా కామెంట్లు పెడతారేమో. ఇక దీనికి కూడా ఇట్లుంది వాయిస్, అట్లుంది అట్లుంది. ఇప్పటి వరకు చెప్పిన ఆ వాయిస్ కి ఈ వాయిస్ కి డిఫరెన్స్ ఇప్పుడు వాళ్ళే చెప్తారు. ఇక సో చాలా కామెంట్స్ పెట్టారు కదా, వాయిస్ అట్లా ఇట్లా అని చెప్పి. చాలా పెడుతూనే ఉంటారమ్మా. మొన్న అది పవిత్ర టాపిక్ చూడండి, ఎన్ని పాజిటివ్ వచ్చినాయి. 10K దాకా అన్ని పాజిటివ్ గానే పెట్టారు. ముక్కుసూటిగా నిజాలే మాట్లాడినా. ఆ రోజు కామెంట్స్ చదివిరు ఆడవాళ్ళు చెప్పారు నాకు. చెప్పారు అన్న పాజిటివ్, ఆ ఛానల్ వాళ్ళే చెప్పారు. అరే పాజిటివ్ అంటే నేను మా వాడిని సపోర్ట్ చేసుకుంటూ అది ఇదంతా అక్రమ సంబంధాల గురించి మాట్లాడినా కాబట్టి ఎక్కువ శాతం దాంట్లో ఆడవాళ్ళే పెట్టారు కామెంట్లు. ఓకే అన్న, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒకటే క్వశ్చన్. ఇక మిమ్మల్ని అన్న అని పిలిచే ప్రతి చెల్లికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న అని పిలిచే ప్రతి చెల్లెకి, అన్న అని పిలిచే ప్రతి తమ్మునికి, ఇద్దరికి కలిపి చెప్తున్నా, మనకు బయటోళ్ళు ప్రపంచం కాదు. బయటోళ్ళ వ్యామోహంలో కానీ, ఇష్టంలో కానీ, ఇంకొక విధంగా కానీ బయటోళ్ళకి వాళ్ళ అందులో పడకండి. దయచేసి మన ఇంట్లో తల్లి, తండ్రి, మన అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళు మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రిని కొట్టి ధరిమేస్తున్నాం. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం బాధ పెడితే మన ఇంటి నుంచి ఇంకో ఆడపిల్ల బయటికి వెళ్తుంది. దాన్ని గుర్తుంచుకొని ఈరోజు మీ తల్లిదండ్రిని మీరు కొడితే రేపొద్దున మిమ్మల్ని కొడతారు. అది గుర్తుపెట్టుకొని అందరూ మంచి ఇప్పటి నుంచి అయినా సరే అలాంటివన్నీ వదిలేసి మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ చెల్లమ్మ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.